హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు మనందరికి ఇష్టమైన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో దానికోసం నేను ముందుగా చికెన్ని ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నానండి. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ఆయిల్, పెరుగు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాక ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇక్కడ స్టవ్లో మన ఆనియన్స్ కట్ చేసుకున్నవన్నీ బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అదండి ప్రాసెస్. ఇంకా ఇంకో వైపు దమ్ బిర్యానీకి కదండి చేస్తున్నాము. ఒక బౌల్లో ఫుల్గా వాటర్ తీసుకొని నేను ఆ రైస్కి సరిపడా వాటర్ తీసుకొని అది బాయిల్ చేస్తున్నాను. ఓవైపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ముందుగా ఈ దినుసులన్నీ ఈ వాటర్లో వేసి మరిగించుకోవాలి. చాలా బాగా వచ్చింది దమ్ బిర్యానీ, తప్పకుండా ట్రై చేయండి. నేను ఎవ్రీ సండే ఆల్మోస్ట్ ఇదే చేస్తాను. ఇంకా దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే వాటర్ టేస్ట్ చూస్తే మనకి సాల్టీ వాటర్ లాగా తెలుస్తుంది. అందులో పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను, కొంచెం కర్రీలోకి కూడా వేసుకోవాలి. ఇంకా అందులోనే నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసుకున్నాను. అన్నీ వేసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోవాలండి. సాల్టీగా ఉండాలి మెయిన్ వాటర్, అప్పుడే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. అది కొద్దిగా బాయిల్ అయ్యాక మనం లెమన్ ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను కదా, ఇంకా అవుతున్నది. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ ఆనియన్స్ ఎప్పుడు బాగా ఫ్రై చేయాలి, లేకపోతే మనకి స్వీట్నెస్ అన్నది వచ్చేస్తుంది. చాలా బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. చాలా సింపుల్ ప్రాసెస్సేనండి, అంతగా ఏమి ఉండదు. బిర్యానీ అంటే అమ్మో కష్టం అనుకుంటాం, కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో మిగిలిన పచ్చిమిర్చి కూడా నేను వేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులో నేను లెమన్ పిండుకుంటున్నానండి వాటర్లో. లెమన్ వేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది, బాగుంటుంది. ఇంకా రైస్ కూడా వైట్ కలర్లో బాగుంటుంది అన్నమాట. ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. అది బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. నేను చికెన్ని ఒక 2 hours అయినా మ్యారినేట్ చేసుకున్నాను. అలా చేసుకుంటే బాగా వస్తుంది, ముక్కలకి బాగా పడుతుంది. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాము బిర్యానీ కాబట్టి. సో
ఒక 2 hours ముందే మనం సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే బాగా పడుతుందన్నమాట. ముక్క తిన్నప్పుడు కూడా లోపల చప్పదనం లేకుండా కరెక్ట్గా మనకి సాల్ట్ కారం అన్నది ఉంటుంది. అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. మనం ఇందులో కర్డ్ కూడా కొంచెం థిక్ కర్డ్ తీసుకొని కొద్దిగా ఎక్కువే వేసుకోండి. చాలా బాగా వస్తుంది. కర్డ్, ఆయిల్ అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మొత్తాన్ని ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది దమ్ బిర్యానీ ఇలా అంటే దాన్ని ఉడకనివ్వకుండానే అలా పచ్చిగానే పెట్టేసి దాని మీద రైస్ వేసేస్తారు. బట్ అలా అయితే కొన్నిసార్లు సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు మనకు తెలియదు కదా. సో ఒక్కసారి మనం ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని కొంచెం ఉడకనిస్తే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది, బాగుంటుంది. మనం ఈలోపు టేస్ట్ చూసుకోవచ్చు కదా సాల్ట్ కారం అన్నీ. సో నేను కొద్దిగా దాన్ని ఫ్రై చేస్తున్నాను. దీనికి సరిపడే కారం, సాల్ట్ ఏది సరిపోకపోయినా మనం ఇక్కడ వేసుకోవచ్చు. గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ ఈ స్టేజ్లో. ఇంకా ఈలోపు వాటర్ మరిగిందండి. దాంట్లో నేను రైస్ వేసుకున్నాను. హై ఫ్లేమ్ మీద మరిగించాక సిమ్లో ఒక్క 5 minutes అలా ఉంచేసాక, సిమ్లో కొంచెంసేపు ఉంచాక ఇలా రైస్ని తీసి దీని మీద వేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను స్టవ్ ఆపేసాను అన్నమాట. ఆపేసి ఇదంతా వేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు రైస్ అలా టచ్ చేస్తే మనకి విరిగిపోవాలన్నమాట, అంతేగాని ముద్దగా అవ్వకూడదు. ముద్దగా అయినంత వరకు మనం ఉంచకూడదు, ఇలా విరగాలి అంతే. రైస్ వేసిన తర్వాత హైలో బాయిలింగ్ పాయింట్ వస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేసి ఒక్క 4 or 5 minutes ఉంచండి. వెంటనే తీసి ఇలా వేసేసేయండి. అంతా ఈక్వల్గా పరుచుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ అంతా తీసేసి అంతా ఈక్వల్గా పరుచుకోండి. ఈ వాటర్ తీసేటప్పుడు ఒక గ్లాస్ మాత్రం ఉంచుకోండి. లాస్ట్లో మనం దమ్ చేసినప్పుడు ఆ వాటర్ ఉపయోగపడతాయి మనకి. సో అదంతా ఈక్వల్గా పెట్టేసుకుంటున్నాను ప్యాన్లో. దాని మీద నేను కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసే ఉందండి ప్రస్తుతానికి. ఇంకా లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ఇంకా కొంచెంగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. నెయ్యితో బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. సో కంపల్సరీగా వేసుకోండి. ఇంకా నేను చెప్పాను కదా, ఇది వాటర్ సపరేట్ చేసాం కదా, ఆ వాటర్ కూడా ఒక గ్లాస్ ఇలా తీసి ఇలా వేసుకుంటున్నాను. అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టేశానండి. అంటే ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని కిందన పాత పెనం ఉంటుంది కదా, అది పెట్టేసి దాని మీద ఇది పెట్టి బిర్యానీ పెట్టి దాన్ని మూత పెట్టేశాను. కానీ ఈ మూతకి కొద్దిగా హోల్స్ వచ్చాయి కాబట్టి నేను దాన్ని కూడా ఈ నాప్కిన్తో కవర్ చేసి దాని మీద బరువు పెట్టేశాను అన్నమాట, ఆవిరి ఎటు పోకుండా. ఇలా మనకి సిమ్లో మినిమం 30 to 40 minutes ఉంచాలి. అప్పుడే మీకు బయటికి మంచి వాసన వస్తుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. అప్పుడు చూసి మీరు మెతుకు టెస్ట్ చేయండి, బాగా ఉడికిపోయి ఉంటుంది ఇలాగా.
సో నాకైతే బాగా ఉడికిపోయింది. నేను ఆపేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేసాను. ఆ తర్వాత తీసి ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో, టేస్ట్ కూడా అంత బాగానే వచ్చింది. మీరు హైదరాబాద్లో ఎక్కడ ఏ హోటల్లో తిన్నా కూడా ఇదే టేస్ట్ ఉంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.